మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2027 జనాభా లెక్కల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆన్లైన్ విధానంలో తన వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పౌరులంతా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజలందరూ కూడా డీటెయిల్స్ దాంట్లో మల్కాజ్గిరి జిల్లా మొత్తంలో కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాజ్ వెల్ యాజ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ అయింది. 26th నుంచి మనకి 10th మే వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ అనేది మనకి వెబ్ బేస్డ్ పోర్టల్ sc.census.gov.in దీని మీద ప్రజలందరూ కూడా డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేస్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ అవుతుంది. సో ఈ సెన్సెస్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం చూసినట్లయితే మనకి సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా ఈ కార్పొరేషన్స్లో మర్జ్ కాని ఏరియాస్ కూడా ఉన్నాయి. సైబరాబాద్ యాజ్ వెల్ యాజ్ మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి రెస్పెక్టివ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్స్గా ఉన్నారు. మనకి మిగిలిన ఆలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి 3 మున్సిపాలిటీస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్గా ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డ్యూటీస్ అనేవి నిర్వహిస్తాము. బ్రాడ్గా చూసినట్లయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మనం ఒక 33 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాము. సో ఫస్ట్ సిటిజన్ ఇమ్మీడియట్గా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే వారికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వారి ఉంటున్న ఆర్డినరీ రెసిడెన్స్ అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వారు ఆ గూగుల్ లొకేషన్ కానివ్వండి, ఆ పిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఎలా అంటే హౌసింగ్కి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే నివసిస్తున్న ఇంటిది ఫ్లోర్ ఏ మెటీరియల్, రూఫ్ ఏ మెటీరియల్, వాలింగ్ అనేది ఏ మెటీరియల్తో కట్టారు. మల్కాజ్గిరి జిల్లా మొత్తంలో కూడా ప్రపంచానికి తీపి